వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి, అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం. 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానిది ఆర్థిక విధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం. రాష్ట్రం మరో 100 ఏళ్లైనా కోలుకోని విధంగా గత బారాస ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రతిపక్షాలు సంతోషంతో నృత్యాలు చేస్తున్నాయని, వారి చావులపై అధికారంలోకి రావచ్చిన దురాశతో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 9 రోజుల్లో 1.49 కోట్ల ఎకరాలకు 70.11 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల నగదును బదిలీ చేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని అన్నారు. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే రానున్న 10 ఏళ్లలో రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలకు బటన్ నొక్కి ప్రారంభించారు. రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు. ప్రభుత్వం నిధులెందుకు చెల్లించింది? ఎఫ్ఈఓతో ఎవరెవరు సమావేశమయ్యారు? ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ పై అనీషా ప్రశ్నల వర్షం. 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ. సెల్ ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలంటూ ఆదేశం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ చేశారు. ఈసారి ప్రధానంగా ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ సంస్థతో పరిచయం, రేసు నిర్వహణ కోసం జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల చెల్లింపుల వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే కేసులో కేటీఆర్ ను జనవరి 9న అనీషా అధికారులు విచారించిన విషయం కూడా తెలిసిందే. మళ్లీ చెబుతున్నా ఏం చెప్పలేదు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇవి. ఫార్ములా ఈ కార్ రేస్లో తెలంగాణ ప్రతిష్ట పెంచా దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం ముందుకు రాలేదు. ఆయన జైలుకి వెళ్లినందుకే మమ్మల్ని జైల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారు. 21న కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు. అనీషా విచారణ అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరో న్యూస్. జనగణన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సెక్స్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇది విడుదలైంది. జనగణన చట్టంలోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం రద్దు చేసింది. ఈ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్ జారీ చేసింది. మరో న్యూస్. బనకచర్లపై సీఎం చొరవ తీసుకోవాలి. కేంద్ర మంత్రులపై విమర్శలు సరికాదు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. బనకచర్ల విషయంలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఏపీ సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు కిషన్ రావు. మరో న్యూస్. కృష్ణమ్మ కదలాలి, గోదావరి పారాలి. 2 బేసిన్లలోని ప్రాజెక్టులకు 641.68 టీఎంసీల అవసరం. కృష్ణా పరివాహకంలో స్వల్పంగా ప్రవాహాలు ఆరంభం. కృష్ణా గోదావరి నదీ పరివాహకాల్లో ప్రాజెక్టులు నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. 2 బేసిన్లలోని ప్రాజెక్టులు మొత్తం 641.68 టీఎంసీల మేర ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణా పరివాహకంలో స్వల్పంగా ప్రవాహాలు వస్తోంది. ఇటీవల జూరాల నిండింది. నారాయణపూర్ కూడా
నిండటానికి సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్టు నుండి జూరాల వైపునకు స్వల్పంగా నీటిని విడుదల చేస్తున్నారు. మరో న్యూస్, పతాక స్థాయికి పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్, అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడిలో IRGC నిఘా సంస్థ అధిపతి మృతి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 4వ రోజైన సోమవారం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవివ్, హైఫాతో పాటు ఇతర నగరాల్లోని భారు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 8 మంది పౌరులు మృతి చెందారు, 300కి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోని క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి, బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ కోర్ నిఘా అధిపతి, ఉప అధిపతిని మట్టుపెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణిని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. అంతకుముందు IRGC కార్యాలయంలో ఉన్న ప్రాంతం సహా టెహ్రాన్లో 3 జిల్లాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పౌరులకు హెచ్చరించింది. విజయం మాదే నెతన్యాహు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3/4 భాగాన్ని 120కు పైగా మిసైల్ లాంచర్ వ్యవస్థలు తాము నాశనం చేశామని తెలిపింది. మరో న్యూస్, కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాలు వివరాలు ఇవ్వండి. ప్రభుత్వానికి జస్టిస్ PC ఘోష్ కమిషన్ లేఖ. మోడీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఆ దేశ అధ్యక్షుడికి కశ్మీర్ కార్పొరేటర్ను ఏపీలోని తయారైన వెండి పర్సును బహుకరించిన ప్రధాని. ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌలిక ఆదేశాలు ఎందుకు? ఎస్నెక్స్ జెన్ మీ పార్టీకి 49 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చింది? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో RBI నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఫార్ములా ఈ కార్ రేస్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు ACB ప్రశ్నలు. 2వసారి ACB విచారణకు హాజరైన KTR 7 గంటలకు పైగా విచారణ, 60 దాకా ప్రశ్నలు. వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి రేపటిలోగా ఫోన్లు అప్పగించాలన్న ACB. ఈ కార్ రేస్ నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల చెల్లింపులు ఎందుకు చేశారు? రేసు నిర్వహణ నుండి మధ్యలో తప్పుకున్న ఎస్నెక్స్ జెన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు ఎందుకు చెల్లించింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మీరు అధికారులకు నేరుగా ఆదేశాలు ఎలా ఇచ్చారు? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘించారు అంటూ మాజీ మంత్రి KTR కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ CBI అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మరో న్యూస్, 9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. ఏడాదిన్నరలో రైతుల కోసం 1,00,000 కోట్లు వెచ్చించాం. సన్న వడ్ల సాగుతోనే పేదలకు సన్నబియ్యం. అన్నదాతలు అంబానీ, అదానీలతో పోటీ పడాలి. రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం. BRS 10 ఏళ్లలో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసం. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొర్లినా 10 ఏళ్లు మేమే ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. వానాకాలం రైతు భరోసాను ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రైతు భరోసా పడడాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతలకు ఎవరి దగ్గర చేయి చాచే అప్పు జరగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అందుకే రైతు భరోసాను ఏకకాలంలో అమలు చేయాలని నిర్ణయించామన్నారు. సోమవారం నుండి రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలోకి బదిలీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో న్యూస్, టార్గెట్ టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ప్రజలు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ పౌరులు. ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్
టెల్ అవిన్ శివార్లలో భారీ విధ్వంసం. తాజాగా 11 మంది మృతి. హైఫాలోని చమురు ప్లాంట్లపై దాడి. చెలరేగుతున్న మంటలు. ప్లాంట్ సేఫ్. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అన్నారు నెతన్యాహు. అణు ఒప్పందం నుండి తప్పుకుంటాం, మాపై అణుబాంబులు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది అన్నారు. ఇరాన్ మధ్యవర్తిత్వానికి మేం సిద్ధమంటున్నారు రష్యా. మరో న్యూస్. పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మహేష్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న. బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచనలు. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నిక షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శాఖ పరిధిలో లేని అంశాలపై ఎందుకు మాట్లాడారు? విధానపరమైన అంశాలపై మంత్రి మండలిలో చర్చించకుండా మాట్లాడతారా? పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే శ్రేణులను అయోమయానికి గురి చేసేలా ప్రకటనలు చేయడం ఏంటి అని ఫోన్లో ప్రశ్నించారు. సున్నితంగా చేసే బీసీ రిజర్వేషన్లపై ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. మరో న్యూస్. ఖాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్. చెరువు ఎఫ్టీఎల్ 27.18 ఎకరాల్లో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారని ఎమ్మెల్యేలు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేదని తెలిపిన అనిరుద్ రెడ్డి, యొన్నం మురళీనాయక్, రాజేష్ రెడ్డి. అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ. హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబర్, లొకేషన్ ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు. మెట్రో రైలు పార్ట్ బి పరుగులు. 3 కారిడార్లకు 19,579 కోట్లు. పాలనాపరమైన అనుమతులిచ్చిన సర్కారు. వేగంగా ఫ్యూచర్ సిటీ, మేడ్చల్, షామీర్పేట్ మార్గాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా ప్రాజెక్టు. పాత బస్తీ మెట్రో పనులకు 125 కోట్ల విడుదల. రాజాసింగ్లా సీనియర్ నాయకుడిని కాదు, నేను సాధారణ కార్యకర్తనే. సీనియర్లు మాట్లాడినప్పుడు మేం తప్పకుండా వింటాం, వారి మాటలను మేం గౌరవిస్తాం. రాజాసింగ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడేందుకే సీఎం చొరవ చూపాలని సూచన. ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బీసీ కోటా అవుట్. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే. పార్టీ కోటాలో సరిపెట్టే యోచన ఉన్న 22.79% ఎసరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పాతర చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు. మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయం. కేంద్రం కోర్టులోని బంతిని నెట్టే ప్రయత్నం. అమలు అసాధ్యమని తెలిసిన నాడు హామీ. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం. మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42% పెంచి 23,973 మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తాం. అది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. 18 నెలల అనంతరం ఇప్పుడు మాట మార్చింది. ఇప్పుడు బీసీలకు 12% కోటా ఇచ్చుడు సంగతేమో 42% కోటా ఇచ్చుడు సంగతేమో కానీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లు ముప్పు తెచ్చిపెడుతుంది. స్థానికంలో మట్టి కరిపిద్దాం. మోసకారి కాంగ్రెస్ పై బరిగీసి కోట్లాడతాం. కేటీఆర్ వ్యాఖ్యలు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తి. ఈ నెల 21న రాష్ట్రమంతా బీఆర్ఎస్ కార్యకర్తలు ఫార్ములా ఈ లొట్టపీసి కేసు పనికి మాలిన ప్రశ్నలు. నేను తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తి లేదు. అక్రమ కేసులో జైలుకు పంపాలనేది రేవంత్ ఆలోచన. తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళా జైలుకు పోతా. చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయిండు. లోకల్ బాడీ ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులు గురిపెట్టాలి. ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ సమూహ శక్తి ముట్టుకుంటే భస్మమైపోతారు అంటున్నారు రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ స్ట్రాంగ్ వార్నింగ్. మరో న్యూస్. పొంగులేటికి తలంటూ సీఎం సూచనలతో మంత్రిపై విరుచుకుపడిన పీసీసీ చీఫ్. స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు.
సీఎంను కాదని ముందుగానే ఎన్నికల వివరాలను వెల్లడించిన పొంగులేటి మంత్రి తీరుపై సీఎం సీరియస్. మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మందలింపు. ఇతరుల శాఖల్లో వేలు ఎందుకు పెడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు. ముఖ్యమంత్రి రేవంత్ పై నల్లగొండ నేతల గుస్సా. చెప్పా పెట్టకుండా ఇన్ఛార్జి మంత్రులను మార్చడంపై కీనుక. కొత్త ఇన్ఛార్జి మంత్రిపైన కనీస సమాచారం లేదని ఆగ్రహం. మంత్రి పదవులు రాలేదని ఇప్పటికే రాజగోపాల్, బాలునాయక్ నారాజ్. ఖాజాగూడ భూమిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్. సర్కార్ భూమిలో నిర్మాణ ప్రాజెక్టు 27 ఎకరాల్లో 42 అంతస్తుల భవనాలు. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేసిన 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు. మరోసారి చర్చనీయాంశంగా మారిన ముఖ్య నేత తెర వెనుక మంత్రాంగం. కట్టేటప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా? నగరంలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తలేవా? నిర్మాణాలు పూర్తయ్యాక అధికార ప్రతాపమా? జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం ఎందుకు? ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాదా? మీ సెటిల్మెంట్స్ కు చట్టం చేసుకోండి. హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. రైతులందరికీ పెట్టుబడి సాయం. రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తాం. కళ్యాణ లక్ష్మి ఫీజు రియంబర్మెంట్స్ కు కష్టాలు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇవి నమస్తే తెలంగాణ ఒక హెడ్లైన్స్. సాక్షి హెడ్లైన్స్ చూద్దాం. తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు ఇస్తాం. రైతు నేస్తం ప్రారంభోత్సవంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తొలి రోజు 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,349 కోట్లు జమ. ఎకరానికి 6,000 చొప్పున విడుదలకు కంప్యూటర్ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి. ఎన్ని కష్టాలున్నా పెట్టుబడి సాయం ఆగదని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా 1,034 వేదికల్లో రైతు నేస్తం ప్రారంభం. అన్నదాతలకు సబ్సిడీలపై పనిముట్లు ఇస్తామని వెల్లడి. వరితో పాటు కూరగాయలు, పప్పు దినుసులు పండించాలని పిలుపు. రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1.49 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములకు ఎకరానికి 6,000 చొప్పున నిధులు విడుదల చేస్తూ ఫ్యూచర్ బటన్ నొక్కారు. కేవలం 9 రోజుల్లో రైతులందరికీ మొత్తం 9,000 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలి రోజు సోమవారం 2 ఎకరాల లోపు 41,25,289 మంది రైతులకు 2,34,983 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 39.16 లక్షల ఎకరాలకు గాను ఈ డబ్బులు జమయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రంలోని 1,034 వేదికల్లో కొత్తగా రైతు నేస్తం కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో వర్చువల్ గా సంభాషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు భరోసా గురించిన ప్రకటన చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే 10 ఏళ్ల వ్యవసాయాన్ని నీరుగార్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. వరి వేస్తే ఊరే అని, వడ్లు కొనలేమని పెద్దయిన చెప్పాడు అన్నారు రేవంత్ రెడ్డి. మరో న్యూస్. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు ఏసీబీ అధికారులు సోమవారం 8 గంటలకు పైగా విచారించారు. ఈ రేస్లో నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు మొదలు నిధుల మళ్లింపు, నిబంధనలు అతిక్రమణలు, విదేశీ కంపెనీలతో జరిగిన లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ ఇవ్వాలని కోరగా తీసుకురాలేదని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు మొదలైన 2021 నుండి 2024 మధ్య కాలంలో వినియోగించిన సెల్ ఫోన్లు ఈ నెల 18లోగా అప్పగించాలని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. వరుస ప్రశ్నలు మధ్యలో బ్రేక్. ఏసీబీ అధికారులు నోటీసులు మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హాజరయ్యారు. ఒత్తిళ్లు ఉంటే అరెస్టు చేసుకోమన్నా. రేవంత్ జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి మమ్మల్ని కూడా పంపాలనుకుంటున్నాడు. పాలన చేతకాక దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నారు. సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
మరో న్యూస్, యుద్ధాల యుగం కాదు, వివాదాలకు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, మానవాళి సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలిడెస్ పిలుపు. రాజధాని నికోసియాలో సమావేశమైన ఇరువురు నేతలు. మరో న్యూస్, 2 దశల్లో జనగణన 2027 కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ. లెక్క తేలక ముందే పునర్విభజన. దేశవ్యాప్తంగా 2027 మార్చిలో పూర్తి కానున్న జనగణన 2026 చివరిలోనే డీలిమిటేషన్ కమిటీ వేసే ఛాన్స్. అయినా 2027 లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్. విభజన చట్టం ప్రకారం 153 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు. తాజా జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్యలు మారే అవకాశం. దేవుడికి అర్థం కారు, దేవుడు దిగొచ్చిన మున్సిపల్ అధికారులు తీరును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు మండిపడింది. కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని, తీరా నిర్మాణం పూర్తయ్యాక నిధులు గుర్తుకొచ్చి కూల్చివేత అంటూ హడావుడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులే బాధ్యులని చెప్పింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. నెలల తరబడి భవన నిర్మాణం అంతా పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తుంటారు అని సెక్షన్ 461 ప్రకారం నిర్మాణం ప్రారంభంలోనే సీజ్ చేసే అధికారం ఉన్నా ఎందుకు చేయరు? ఎవరో పిటిషన్ వేస్తే కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తారు. స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేలోపు భవన నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు కూల్చివేస్తే అంత హడావిడి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఏటా వెలుస్తున్న అనధికార నిర్మాణాలకు ఎందుకు ఆపలేకపోతున్నారు? విచిత్రం ఏంటంటే అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వారికి కనిపించదు. వారు పన్ను వసూలుకు మాత్రం ఆ భవనం కనిపిస్తుంది. దాని వివరాలన్నీ తెలుస్తాయి నిర్మాణం పూర్తయ్యాక. తర్వాత అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు అని హైకోర్టు చెప్పింది. మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. పతాక స్థాయికి యుద్ధం, పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహ్రాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 4వ రోజైన సోమవారం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, హైఫాతో పాటు ఇతర నగరాల్లోని భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 8 మంది పౌరులు మృతి చెందారని, 300కు పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ తెలిపింది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విరాహం చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా అధిపతి, ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికార టీవీ భవనంపై క్షిపణిని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. వెంటనే ఆమె తప్పించుకున్నారు. అంతకుముందు ఐఆర్ఐబీ కార్యాలయం ఉన్న ప్రాంతం సహా టెహ్రాన్లోని 3 ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగాయి. మాపై అణుదాడి చేస్తే రంగంలోకి పాక్. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ జనరల్ మొహసిన్ రెజాయి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబులను ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చింది అని పేర్కొన్నారు. మరో న్యూస్, యుద్ధం ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ను ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ తెలిపారు. నెతన్యాహు లాంటి నాయకుడిని ఆపాలంటే వాషింగ్టన్ నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలు, మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ నెగ్గలేదని పేర్కొన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇరాన్ చర్చలకు రావాలని సూచించారు. అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన ఇరాన్ క్షిపణి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని సోమవారం తాకింది. దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ తెలిపారు.
సురక్షిత ప్రదేశాలకు భారతీయ విద్యార్థులు, ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో విమానాశ్రయాల మూసివేత. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో పలు విమానాశ్రయాలను మూసివేశారు. ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్లోని అన్ని విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిలిచిపోయాయి. వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇరాన్ గగనతలాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. పతాక స్థాయికి పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్, అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. పశ్చిమాసియాలో విమానాశ్రయాల మూసివేత. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 4వ రోజైన సోమవారం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, హైఫాతో పాటు ఇతర నగరాల్లోని భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోని క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి, బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. అంతకుముందు ఐఆర్ఐబీ కార్యాలయం ఉన్న ప్రాంతం సహా టెహ్రాన్లోని 3 జిల్లాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పౌరులకు హెచ్చరించింది. విజయం మాదే. నెతన్యాహు, టెహ్రాన్ గగనతలంపై మాకు పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుండి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు భాగాన్ని తాము నాశనం చేశామని తెలిపింది.